హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికలీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు పేపర్ 6ఏలో యూనిట్ 4 అయినటువంటి లిటరేచర్లో ఇచ్చినటువంటి డెఫినేషన్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి చాలామంది అడుగుతున్నారు యూనిట్ 2, యూనిట్ 3 ఎందుకు చెప్పలేదని. సో యూనిట్ 2, యూనిట్ 3 కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో దాంట్లో చాలా డెప్త్ మీనింగ్ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అవి మనం టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏదో నామమాత్రంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామన్న పేరుతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం తప్ప అర్థం కావు. సో అవి నిజంగా మనం పరిపూర్ణంగా హోలిస్టిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం తయారు చేసుకుని ఇక్కడ చూడండి లిటరేచర్ డెఫినేషన్స్ ఇవేమీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉండవు. మీరు కావాలంటే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చూడండి. సో ఎక్కడ కూడా ఇలా ఉండవు, అక్కడక్కడ ఉంటాయి ఈ యొక్క డెఫినేషన్స్. అలాగే తెలుగు మీనింగ్ కూడా ఉండదు. సో కానీ మనం ఏం చేస్తాం, ఈ యొక్క డెఫినేషన్స్ అన్నీ ఒక చోట చేర్చి దాంట్లో ఉన్నటువంటి డిఫికల్ట్ మీనింగ్కి తెలుగు మీనింగ్ ఇచ్చి అలాగే దాని మొత్తం మీనింగ్ తెలుగులో ఇచ్చి చాలా హోలిస్టిక్గా నేర్చుకుంటున్నాం డెఫినేషన్ కూడా. సో యూనిట్ 2, యూనిట్ 3 కూడా అలాగే నేర్చుకోవాలి. సో కానీ ఇక్కడ టైం ఫ్యాక్టర్ అన్నమాట. సో టైం అనేది కుదిరితే ఖచ్చితంగా అవి కూడా అలాగే చెప్పుకుందాం, బట్ టైం కుదరాలి. ఇక్కడ ఈరోజు మాత్రం లిటరేచర్ డెఫినేషన్స్ని పరిపూర్ణంగా నేర్చుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి లిటరేచర్ ఈజ్ లాంగ్వేజ్ వాల్యూజ్డ్. లిటరేచర్ అంటే లారెన్స్ లెర్నర్ ప్రకారం, ఎవరి ప్రకారం? లారెన్స్ లెర్నర్ ప్రకారం లాంగ్వేజ్ వాల్యూజ్డ్, భాషని ఎంత బాగా ఉపయోగిస్తున్నాం అనేదే సాహిత్యం మాట. సో సాహిత్యం అనేది భాషను అత్యంత అందంగా అర్థవంతంగా ఉపయోగించడం. ఇప్పుడు మనందరం భాషను ఉపయోగిస్తాం, అప్పుడు మనం మాట్లాడేదంతా సాహిత్యం అయిపోద్దా? కాదు కదా. భాషను అందంగా అర్థవంతంగా ఉపయోగించామనుకోండి, అంశానుప్రాసలు ఉపయోగించాం, శ్లేషాలు ఉపయోగించాం, సో ఒక అందంగా ఒక కవిత రాసాం, ఒక కావ్యం రాసాం అంటే అది సాహిత్యం అవుతుంది. అందుకే లారెన్స్ లెర్నర్ ఏమన్నాడు, లిటరేచర్ ఈజ్ లాంగ్వేజ్ వెల్ యూజ్డ్ అన్నాడు. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ ఇది. నెక్స్ట్ మాబీ డిక్. ఇది డెఫినేషన్ కాదు, మాబీ డిక్ అనేది ఒక నోవెల్ మాట. 1851లో రచించబడినటువంటి ఒక నోవెల్. దీన్ని రచించింది ఎవరంటే మెల్విలే. సో మెల్విలే రచించాడు. ఈ మాబీ డిక్ అనేటువంటి నవల ఏంటంటే ఒక ఓడ కెప్టెన్ ఉంటాడు. ఆ ఓడ కెప్టెన్ ఒక తిమింగలాన్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేశాడో చెప్పేదే ఈ నవల్, మాబీ డిక్ అనేటువంటి నవల్. దీన్ని రచించింది మెల్విలే. సో ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఇవేమీ కూడా మీకు ప్రైవేట్ పబ్లికేషన్స్లో ఉండవు. సో ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఇవి ఉన్నాయి, మరి వాళ్ళు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవి న్యూ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వట్లేదు చాలా వరకు, కాబట్టి అక్కడ ఉండవు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండ్ బుక్స్. థర్డ్ డెఫినేషన్ చూస్తే గ్రేట్ లిటరేచర్ ఈజ్ సింప్లీ లాంగ్వేజ్ చార్జ్డ్ విత్ మీనింగ్ టు ద అట్మోస్ట్ డిగ్రీ. సింప్లీ లాంగ్వేజ్, అట్మోస్ట్ డిగ్రీ. సో లాంగ్వేజ్ ఏమో సింపుల్గా, మీనింగ్ ఏమో అట్మోస్ట్ డిగ్రీ. సో ఇక్కడ అట్మోస్ట్ డిగ్రీ అంటే ఏంటి? అత్యంత స్థాయిలో. చార్జ్డ్ విత్ మీనింగ్ అంటే పూర్తి అర్థంతో నిండిన అత్యంత స్థాయిలో ఉండేటువంటి ఆ యొక్క లాంగ్వేజ్ మాట. సింప్లీ లాంగ్వేజ్ విత్ అట్మోస్ట్ డిగ్రీ అంటే గొప్ప సాహిత్యంలో ప్రతి పదం లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. అది సింపుల్గా ఉన్నా సరే పదం, దాని యొక్క అర్థం లోతుగా ఉంటుంది, గొప్ప భావోద్వేగాన్ని కలిగిస్తుంది. సో అది లిటరేచర్ అంటాడు, అది గొప్ప సాహిత్యం, గ్రేట్ లిటరేచర్ అంటాడు. ఎవరు? ఇజ్రా ఫౌండ్ గారు ఏం చెప్పారు? గ్రేట్ లిటరేచర్ ఈజ్ ఏ సింప్లీ లాంగ్వేజ్ చార్జ్డ్ విత్ మీనింగ్ టు ద అట్మోస్ట్ డిగ్రీ. ఇజ్రా ఫౌండ్. నెక్స్ట్ ఫోర్త్ డెఫినేషన్, లిటరేచర్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ సేయింగ్ సంథింగ్ దట్ విల్ బి రీడ్ ట్వైస్. రీడ్ ట్వైస్ అంటే 2 సార్లు చదవాలనిపించేది. సో సిరిల్ కొనోలీ ప్రకారం ఏదైనా సాహిత్యం అనేది ఒక కళ మాట. సాహిత్యం అనేది ఒక కళ. ఆ కళ 2 సార్లు చేయాలనిపిస్తుంది, 2 సార్లు చదవాలనిపిస్తుంది. ఒకసారి చదివేసాం ఒక కవితని, అది 2వ సారి చదవాలి, అబ్బా ఎంత బాగుంది అని 2వ సారి చదవాలనిపిస్తుంది. అలాగే ఒక కథని 2వ సారి చదవాలనిపిస్తుంది. అలా 2వ సారి చదవాలనిపించేటువంటి ఆ యొక్క ఆర్ట్ని మనం ఏమంటాం? లిటరేచర్ అంటాం. ఎవరి ప్రకారం? సిరిల్ కొనోలీ ప్రకారం. సిరిల్ కొనోలీ. మంచి సాహిత్యం అర్థవంతంగా ఉండడం వల్ల పాఠకుల్ని దాన్ని మళ్ళీ మళ్ళీ చదవాలని అనుకుంటారన్నమాట. నెక్స్ట్ డెఫినేషన్, లిటరేచర్ ఈజ్ ద హ్యూమన్ యాక్టివిటీ దట్ టేక్స్ ద ఫుల్లెస్ట్ మోస్ట్ ప్రెసైజ్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ వేరియస్నెస్, పాసిబిలిటీ, కాంప్లెక్సిటీ, యూనిటీ. ఈ డెఫినేషన్ చెప్పింది లియోనల్ ట్రిల్లింగ్. అంటే లిటరేచర్ అనేది హ్యూమన్ యాక్టివిటీ, అదొక మానవ కృత్యం అన్నమాట. అది
సో దేవుడెవరో సృష్టించలేదు కదా లిటరేచర్ని. సో మనిషి తన భాష ద్వారా డెవలప్ చేసుకుంటూ సృష్టించుకున్నాడు. సో కాబట్టి అదొక మానవ చర్య. సో మానవ కృత్యం అది. సో దీంట్లో మానవ జీవిత అనుభవాలు, విభిన్నత, సంక్లిష్టత, ఐక్యత వీటన్నిటిని పూర్తిగా మనం లిటరేచర్లో ఉపయోగిస్తాం. సో ఇది లిటరేచర్కి డెఫినేషన్ చెప్పింది మన లిటరేచర్ ఇస్ ద హ్యూమన్ యాక్టివిటీ అన్నది ఎవరంటే లియోనార్డ్ ట్రిల్లింగ్. నెక్స్ట్ డెఫినేషన్, ఆల్ దట్ ఈజ్ లిటరేచర్ సీక్స్ టు కమ్యూనికేట్ పవర్. ఏదైతే మనిషి యొక్క భావోద్వేగాలను, ప్రేరణను, శక్తిని వీటిని చెప్పడానికి ప్రయత్నిస్తుందో అది లిటరేచర్. సో దీంట్లో డెప్త్ మీనింగ్ మనం చూడాలి. సో ఇక్కడ పవర్ అన్నాం కాబట్టి శక్తిని చెప్పడానికి అని కాదు. సో భావోద్వేగాలను, ప్రేరణను చెప్పడానికి ప్రయత్నిస్తుందో అది లిటరేచర్. ఆల్ దట్ ఈజ్ నాట్ లిటరేచర్ టు కమ్యూనికేట్ నాలెడ్జ్. కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వడానికి, సమాచారాన్ని మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నిస్తుందో అది లిటరేచర్ కాదు. సో లిటరేచర్ కాని పనుల ఏం చేస్తుంది? కేవలం నాలెడ్జ్ మాత్రమే ఇస్తుంది. కానీ లిటరేచర్ అనేది భావోద్వేగాన్ని, ప్రేరణ ఇస్తుంది అన్నమాట. సో డి క్విన్సీ ప్రకారం ఆల్ దట్ ఈజ్ లిటరేచర్ సీక్స్ టు కమ్యూనికేట్ పవర్. ఆల్ దట్ ఈజ్ నాట్ లిటరేచర్ టు కమ్యూనికేట్ నాలెడ్జ్ అకార్డింగ్ టు డి క్విన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, లిటరేచర్ has one of its principal allures that it tells you something about life that life itself cannot tell you. Chala important. That something about life, it tells you something about life that life itself cannot tell you. మన జీవితం స్వయంగా మనకు అనుభవించలేని విషయాలు ఏవైతే ఉంటాయో, సాహిత్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మీరు కాశీ యాత్రకు వెళ్ళలేదు, కానీ కాశీ యాత్ర అనేటువంటి ఒక నావల్ చదివారు, లేదంటే ఒక కథ చదివారు, ఒక యాత్రా రచన చదివారు. మీరు అప్పుడు వెళ్ళినటువంటి అనుభవాన్ని మీకు వస్తుందా? సో మీరు స్వయంగా అనుభవించలేనిది మీరు సాహిత్యం ద్వారా అనుభవిస్తున్నారు. సో అలా హిమాలయాలకు ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ హిమాలయం గురించి ఒక కవిత చదివారు, లేదంటే ఒక కావ్యం చదివారు, లేదంటే ఒక కథ చదివారు. అప్పుడు మీకు అనుభూతి కలుగుతుందా? సో అది మాట సాహిత్యం అంటే. సో సాహిత్యం అనేది ఏంటి? లిటరేచర్ ఇట్ టెల్స్ యూ సంథింగ్ అబౌట్ లైఫ్ దట్ లైఫ్ ఇట్ సెల్ఫ్ కెనాట్ టెల్ యూ. సో దట్ ఈజ్ లిటరేచర్. ఎవరు చెప్పారు? రిచర్డ్ ఫోర్డ్ చెప్పాడు. వెరీ ఇంపార్టెంట్ పర్సన్, రిచర్డ్ ఫోర్డ్. నెక్స్ట్ డెఫినేషన్, లిటరేచర్ యాడ్స్ టు రియాలిటీ, ఇట్ డస్ నాట్ సింప్లీ డిస్క్రైబ్ ఇట్. ఇప్పుడు మనకి రియాలిటీ అంటే ఏంటో తెలుసు. సో కేవలం మన నిజ జీవితంలో ఏదైతే జరుగుతుందో మన కళ్ళ ముందు దాన్ని రియాలిటీ మనకు తెలుసు. మరి బుక్స్ ఎందుకు చదవాలి? ఇంకా రియాలిటీ మొత్తం తెలిసినప్పుడు దేవుడు అంటే తెలుసు, దెయ్యం అంటే తెలుసు, రియాలిటీ ఏంటో జరుగుతుంది మన చుట్టూ కళ్ళు ఉన్నాయి కదా, చూసుకుంటాం కదా. బుక్స్ ఎందుకు చదవాలి? సాహిత్యం ఎందుకు చదవాలంటే మనకి తెలిసిన రియాలిటీకి ఇంకా లోతైన అర్థాన్ని ఇస్తుందన్నమాట మనకి సాహిత్యం అనేది. సో జీవితం అంటే ఏంటో నేర్చుకుంటాం, మానవ సంబంధాల గురించి నేర్చుకుంటాం, అలాగే ఆధ్యాత్మికత గురించి బుక్స్ చదివితే ఇంకా లోతుగా నేర్చుకుంటాం. సో ఇది ఇస్తుంది లిటరేచర్ అనేది. కేవలం రియాలిటీ మాత్రమే కాదు, రియాలిటీని మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేస్తుంది లిటరేచర్ అనేది. దట్ ఈజ్ లిటరేచర్ అన్నమాట. సిఎస్ లెవిస్ అన్నాడు. సిఎస్ లెవిస్ ఎంత అద్భుతంగా వర్ణించాడండి లిటరేచర్ని. సిఎస్ లెవిస్, లిటరేచర్ యాడ్స్ టు రియాలిటీ డస్ నాట్ సింప్లీ డిస్క్రైబ్ ఇట్. కేవలం డిస్క్రైబ్ చేసి వదిలేదు లిటరేచర్ అనేది. అది రియాలిటీకి ఇంకా డెప్త్ మీనింగ్ ఇస్తుంది అన్నమాట. దట్ ఈజ్ లిటరేచర్, సిఎస్ లెవిస్. నెక్స్ట్ బుక్ వచ్చేసి ద ఇంగ్లీష్ టీచర్. సో ఇది ఎక్కడో చిన్న మూలన ఉంటుంది అన్నమాట ఆ యూనిట్లో. సో దాన్ని మనం తీసుకుని ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చాం. సో ఎందుకంటే ఇటువంటివే అడుగుతారు మనకి. ద ఇంగ్లీష్ లిటరేచర్ అనేటువంటి బుక్ని ఎవరు రచించారు? ఆర్కే నారాయణ్ రచించారండి. ఆర్కే నారాయణ్. సో నెక్స్ట్, ఇది లిటరేచర్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్. ఇప్పుడు లాంగ్వేజ్ డెఫినేషన్స్ చూద్దాం. సో ఆ చాప్టర్లోనే లాంగ్వేజ్కి సంబంధించిన డెఫినేషన్స్ ఉన్నాయి. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం చెప్తుందంటే, లాంగ్వేజ్ ఈజ్ వర్డ్స్ అండ్ ద మెథడ్స్ ఆఫ్ కంబైనింగ్ దెమ్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్. సో మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో, మన భావాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యక్తీకరించడానికి మనం ఏం ఉపయోగిస్తాం? వర్డ్స్ని ఉపయోగిస్తాం. ఆ వర్డ్ని కలపడానికి మనకు లాంగ్వేజ్ కావాలా? సో లాంగ్వేజ్ అంటే పదాలు,
ఆ పదాన్ని కలపడానికి వ్యాకరణం కావాలి కదా, ఆ వ్యాకరణం కూడా లాంగ్వేజే కదా. సో అదే చెప్తుంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. లాంగ్వేజ్ ఈజ్ ద వర్డ్స్ అండ్ ద మెథడ్స్ ఆఫ్ కంబైనింగ్ దెమ్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్. మన భావాలు ఏవైతే ఉన్నాయో ఆ మన భావాలను ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించే పదాలు, ఆ పదాలను కలపడానికి ఉపయోగించే పద్ధతులు, వాటన్నిటిని లాంగ్వేజ్ అంట. అంటే వ్యాకరణము ప్లస్ పదాలు లాంగ్వేజ్ అంటామని చెప్పి సింపుల్గా చెప్తుంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. నెక్స్ట్, language is a system of arbitrary vocal symbols by means of which a social group cooperates. సో బ్లోచ్ ప్రకారం ఏంటంటే, బ్లోచ్ ప్రకారం సోషల్ గ్రూప్ కోఆపరేట్స్ అంటే మానవులు ఎవరైతే ఉన్నారో ఒక సమూహంలో నివసించేటువంటి ప్రజలు ఒకరికొకరు సహకరించుకోవడానికి యాదృచ్ఛికంగా రూపొందించబడినటువంటి ధ్వని చిహ్నాల యొక్క, అంటే వోకల్ సింబల్స్ అంటే ధ్వని చిహ్నాలు, ఆర్బిట్రరీ అంటే యాదృచ్ఛికంగా, సో యాదృచ్ఛికంగా రూపొందించబడిన ధ్వని చిహ్నాల యొక్క వ్యవస్థ మాట. ఏంటి పదాలంటే యాదృచ్ఛికంగానే కదా ధ్వని చిహ్నాలు రూపొందించబడ్డాయి, లేకపోతే ఎవరైనా సృష్టించారని రుజువులు ఉన్నాయా? లేదు కదా, జస్ట్ ర్యాండమ్గా సృష్టించబడ్డాయి. యొక్క మన లెటర్స్ కానీ వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ర్యాండమ్గా సృష్టించబడ్డాయి. సో ఆ ర్యాండమ్గా సృష్టించబడి ఎందుకు ఉపయోగపడుతున్నాయి? మనిషి ఇంకో మనిషితో మాట్లాడడానికి, మనిషి ఇంకో మనిషికి సహకరించడానికి ఉపయోగపడుతున్నాయి. సో అదే చెప్పాడు ఇక్కడ. ఎ లాంగ్వేజ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఆర్బిటరీ వోకల్ సింబల్స్ బై మీన్స్ ఆఫ్ విచ్ ఏ సోషల్ గ్రూప్ కోఆపరేట్స్. సో దట్ ఈజ్ బ్లోచ్ చెప్పాడు అనమాట, బ్లోచ్. నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. హెచ్ఏ గ్లీసన్ ఏం చెప్తాడంటే, హెచ్ఏ గ్లీసన్ ప్రకారం లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అంటే మానవుడి యొక్క ప్రవర్తనలో, మానవుడి యొక్క బిహేవియర్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి? లాంగ్వేజ్. సో ప్రధానమైన లక్షణం ఏంటి? మన ప్రవర్తనలో ప్రధానమైన లక్షణం ఏంటంటే మన బిహేవియర్లో మనం మాట్లాడతాం, మనం వింటాం, మనం రాస్తాం, ఇదంతా కూడా లాంగ్వేజే కదా. సో అంటే మన బిహేవియర్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి క్యారెక్టరిస్టిక్ లక్షణం, దట్ ఈజ్ లాంగ్వేజ్ అని హెచ్ఏ గ్లీసన్ చెప్పాడు. హెచ్ఏ గ్లీసన్. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ ద లైట్ ఆఫ్ మైండ్. లాంగ్వేజ్ ఈజ్ ద లైట్ ఆఫ్ మైండ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి శక్తి ఉంది. ఆ శక్తి ఏ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు? సూర్యుడు ఒక లైట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, అంతేగా. సో అలాగే మన మైండ్ కూడా లైట్ రూపంలో మనకు ఎక్స్ప్రెస్ చేస్తే కాంతిని ప్రసరింపచేసేటువంటి ఒక సాధనం అన్నమాట లాంగ్వేజ్ అనేది. సో అంటే మన మైండ్లో చాలా భావాలు ఉంటాయి, ఆ భావాలని బయటికి వ్యక్తపరచాలి. సో అలా వ్యక్తపరిచేలా చేసేది లాంగ్వేజ్ కదా. సో అందుకే దీన్ని లైట్ ఆఫ్ మైండ్ అన్నాడు అనమాట. ఎవరు? జాన్ స్టూవర్ట్ మిల్. వెరీ ఇంపార్టెంట్ నిర్వచనం, తెలుగు లిటరేచర్లో కూడా మనకు ఉంటుంది. లాంగ్వేజ్ ఇస్ ద లైట్ ఆఫ్ మైండ్ బై జాన్ స్టూవర్ట్ మిల్. నెక్స్ట్ డెఫినేషన్, ద లిమిట్ ఆఫ్ మై లాంగ్వేజ్ ఈజ్ ద లిమిట్ ఆఫ్ మై వర్డ్. చూడండి ఎంత వండర్ఫుల్ డెఫినేషన్ ఇచ్చాడు. విట్జెన్స్టీన్ ఇచ్చాడు, విట్జెన్స్టీన్. సో విట్జెన్స్టీన్ ప్రకారం ఏంటంటే, ద లిమిట్ ఆఫ్ మై లాంగ్వేజ్, నేను ఎంతవరకు భాష నేర్చుకుంటానో అంతవరకు నాకు ప్రపంచం తెలుస్తుంది. ఒకవేళ నేను ఎక్కువ భాష నేర్చుకున్నాను అనుకో, ఎక్కువ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతాను. సో చూడండి ఎంత గొప్ప డెప్త్ మీనింగ్ ఉంది దీంట్లో. సో మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే ఆ లాంగ్వేజ్ కొంతవరకు నేర్చుకున్నాం అనుకో, మనకు కొద్దిగా ప్రపంచం మాత్రమే తెలుస్తుంది. అదే బాగా డెప్త్గా లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకో, ప్రపంచంలో ఉన్నటువంటి డెప్త్ మీనింగ్, సో ఇదివరకు చెప్పుకున్నటువంటి మానవ సంబంధాల గురించి, సో ఇంకా ఆధ్యాత్మికత గురించి, ఇంకా లోతైన మీనింగ్ మనం నేర్చుకోగలుగుతాం కదా. సో అదే ఇక్కడ చెప్తున్నారు, ద లిమిట్ ఆఫ్ మై లాంగ్వేజ్ ఇస్ ద లిమిట్ ఆఫ్ మై వర్డ్ అన్నాడు విట్జెన్స్టీన్ అన్నాడు, విట్జెన్స్టీన్. మన నోమ్ చామ్స్కీ సింపుల్గా అంటాడు, ద పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్ అంటాడు. భాష యొక్క ఉద్దేశం ఏంటంటే ఫర్ కమ్యూనికేషన్, మాట్లాడడం, భావ ప్రసరణ, అంటే భావగ్రహణం, భావ వ్యక్తీకరణం. ఎదుటి వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోవడం, మనం చెప్పింది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడం, ఇదే భాష యొక్క మెయిన్ పర్పస్ అంటాడు నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ బుక్ వచ్చేసి ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్. సో ఈ బుక్ రచించినటువంటి వ్యక్తి ఎవరంటే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన తల్లి జ్ఞాపకాలపై ఒక భావోద్వేగమైనటువంటి పోయం రచిస్తారు. ఆ పోయమే ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, ఇదే చాప్టర్లో ఉన్నటువంటి పోయట్రీ డెఫినేషన్స్ గురించి చూద్దాం. పోయట్రీ మీద డెఫినేషన్స్ ఉన్నాయి. ప్రోజ్, వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్.
పోయట్రీ ద బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్. ఎవరు చెప్పారు? శామ్యూల్ టైలర్ కోల్డ్రిచ్ చెప్పాడు. శామ్యూల్ టైలర్ కోల్డ్రిచ్ ప్రకారం ప్రోజ్ అంటే వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్, పోయిటరీ అంటే ద బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్. మీరు ఏదైనా గద్య భాగాన్ని చదివేటప్పుడు దాంట్లో పదాలు ఒక క్రమ పద్ధతిలో అమరుస్తారు కదా. సో ఎక్కడ ఏ పదాలు ఉపయోగించాలనేవి క్రమ పద్ధతుల్లో అందంగా ఉంచడానికి అమరుస్తారు. సో అదే పోయిటరీలో అనుకో మంచి పదాలు తీసుకుని మంచిగా అమరుస్తారు అన్నమాట. బెస్ట్ వర్డ్స్ని బెస్ట్ ఆర్డర్లో అమరుస్తారు. సో ఇక్కడ కేవలం వర్డ్స్ని బెస్ట్ ఆర్డర్లో అమరుస్తారు ప్రోజ్లో, కానీ పోయిటరీలో బెస్ట్ వర్డ్స్ని తీసుకుని బెస్ట్ ఆర్డర్లో అమరుస్తారు. సో దట్ ఈజ్ సెడ్ బై శామ్యూల్ టైలర్ కోల్డ్రిచ్. శామ్యూల్ టైలర్ కోల్డ్రిచ్. నెక్స్ట్, డైలాన్ థామస్ గారు పోయిటరీ గురించి ఒక గొప్ప నిర్వచనం ఇచ్చారండి. చూడండి, దీని అర్థం తెలిస్తే మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది. సో పోయిటరీ అంటే ఏం లేదండి, ఏంటంటే ఏదైతే పోయం నిన్ను నవ్వేస్తుందో, నిన్ను ఏడిపిస్తుందో, నిన్ను నీకు గుచ్చుకుంటుందో, అలాగే నిన్ను సైలెంట్గా ఉండేలా చేస్తుందో, సో అటువంటిదే పోయిటరీ అంటాడండి. సో అలాగే నీకు ఒక పనిని చెయ్యాలి అనిపించేలా చేస్తుంది, లేదా ఆ పనిని చెయ్యకూడదు అనిపించేలా చేస్తుంది. సో ఇలా చేసేదే పోయిటరీ. డైలాన్ థామ్సన్ చెప్పాడు. అకార్డింగ్ టు డైలాన్ థామ్సన్, పోయిటరీ ఈజ్ వాట్ ఇన్ యువర్ పోయం మేక్స్ యూ లాఫ్, క్రై, ప్రికిల్, బి సైలెంట్, మేక్స్ యువర్ toenails twinkle, makes you want to do this or that or nothing. Said by Dylan Thomas. ఇది ఈరోజు క్లాస్ అండి. ఓవరాల్గా మనం ఆ యూనిట్ 4లో లిటరేచర్ అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి ప్రతి డెఫినేషన్ని, ప్రతి బుక్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వీలైతే యూనిట్ 2 అండ్ యూనిట్ 3 ఈ విధంగా నోట్స్ రాసే ప్రయత్నం చేస్తాను, డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అది టైం కుదరాలి. సో టైం కుదరకపోతే ఎవరు ఏం చేయరు. ఓకే, థ్యాంక్ యూ.